కేరళలో అధికారంలో ఉన్న వామపక్ష ప్రభుత్వ పతనానికి కౌంట్ డౌన్ మొదలైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రంలో త్వరలో రాబోయేది ఖచ్చితంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేరళలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తిరువల్లలో శనివారం జరిగిన ఎన్డీఏ భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ఉత్సాహంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా అధికార ఎల్డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్ కూటములపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న ఈ రెండు పార్టీలు రాష్ట్రాన్ని, ప్రజల అభివృద్ధిని పూర్తిగా విస్మరించాయని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని, ప్రధాన రహదారులు అత్యంత దారుణమైన స్థితిలో ఉన్నాయని దుయ్యబట్టారు. ప్రస్తుత పాలకులను సాగనంపేందుకు కేరళ ఓటర్లు ఇప్పటికే ఓ స్థిరమైన నిర్ణయానికి వచ్చారని, రాష్ట్రాభివృద్ధికి ఎన్డీఏను గెలిపించేందుకు వారు సిద్ధంగా ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. కేరళలో బీజేపీ అధికారంలో లేకపోయినప్పటికీ రాష్ట్ర ప్రగతికి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. రాజకీయాలకు అతీతంగా కేరళ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎక్కడా రాజీ పడలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. इस प्रोजेक्ट को आगे बढ़ाने की जगह उसको लटकाए रखा। तिरुवल्ला को इसका बहुत बड़ा नुकसान हो रहा है। जब बीजेपी की डबल इंजन सरकार आएगी तो ऐसी सभी रुकावटें हटेगी और ये मोदी की गारंटी है। एनडीए की राज्य सरकार में केरलम तेज गति से विकास की राह पर आगे बढ़ेगा। एनडीए ಸರ್ಕಾರಿನೋ ಕಿಡಿಲ್ ಕೇರಳಂ ವಿಕಸನತ್ತೆಂಟೆ ಪಾತಯಿಲ್ ಅತಿ ವೇಗಂ ಮುನ್ನೇറും